రోజుకు తాగి అమ్మొట్టు రేపు నుంచి తాగను, అమ్మొట్టు రేపు నుంచి తాగనని మొత్తానికి ఆ ఒక్క క్షణం తాగుతాడు. మీరు ఎప్పుడైనా చూడండి, తాగిన తర్వాత తాగుబోతోడు ఏడ్చిన ఏడుపు పశ్చాత్తాప ప్రార్థనలో కూడా మనకు రాదమ్మా. మీరు ఎప్పుడైనా చూడండి, తాగిన తర్వాత తాగుబోతోడు ఏడ్చే ఏడుపు ఎప్పుడైనా చూసారా బ్రదరా? అన్న పాత మనిషి అంటున్నాడు ఇంత మనకు ఎంత ఏడుస్తాడంటే పశ్చాత్తాప ప్రార్థన. బాబోయ్ బాబు కూడా నేను చూడకూడదు, నేను చూడకూడదు అని బాధపడుతూనే సినిమా చూసావు, అవునా? నేను చూడకూడదు అని బాధపడుతూనే సినిమా చూసావు, అవునా కాదా? అవునన్నారంటే అంటే చూస్తానే ఉన్నట్టు లెక్క. దొరికిపోయినాయి కొన్ని. ఒకసారి చూడండి, తప్పు 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 అనుకుంటానే ఆడ కూర్చున్నావు. ఎందుకో తెలుసా? వాడు ఈడ్చుకొని వెళ్ళిపోతాడు. అయ్యా నా బాధ కూడా ఇదేనయ్యా, నాకు అయిష్టమైన స్థలాలకు వాడు తీసుకెళ్తున్నాడు. ఆ చెడు చేయటం హృదయపూర్వకంగా నాకు ఇష్టం లేదు. తప్పు చేస్తున్నా, బాధతోనే తప్పు చేస్తున్నా, ప్రాగాడాడుతున్నా, తప్పు హృదయంలో వేదనతోనే ప్రాగాడాడుతున్నా. నా బాధ ఇదేనయ్యా, వాడు ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. మరి నేనేం చేయాలి? ఒక్కటే, బలత్కారం చేసేటప్పుడు, ఈ దుష్టుడు బలత్కారం చేసేటప్పుడు ఈ కన్యక మౌనంగా ఉండకుండా, చెప్పండి ఏం చేయాలి? ఈ కన్యక కేకలు వేస్తే, విచిత్రం చూడండి, ఆ కన్యక కేకలు వేస్తే రక్షకుడు లేడు. సంఘం అనే కన్యక కేకలు వేస్తే గగనమును చీల్చుకుని రక్షకుడు మన మధ్యకు దిగి వస్తాడు. ఆ కన్యకకు రక్షకుడు లేడు. ఒకసారి మీరు ఆలోచించండి. పాత నిబంధనలో లోక రక్షకుడైన యేసు క్రీస్తు వారు మనకున్నారు. ఈ శోధనల మధ్యలో నువ్వు శోధించబడేటప్పుడు చేయాల్సింది ఏంటంటే, తమ్ముడు ఏం చేయాలి? ఇంత మనసుగా కేకలేస్తే ఎట్టొస్తాడు ఆయన? కేక అనేది ఎట్టుంటది? గట్టిగా ఉంటది. గట్టిగా కూడా ఎంత మెల్లిగా చెప్తున్నాడు చూడండి. కేక ఎట్టుంటది? చాలా 50 నామానికి మహిమ కలుగును గాక. మహిమ అక్కడ మహిమ కాదు, బలత్కారం చేస్తున్నాడు. సినిమాకి వెళ్దారా? సినిమాకి వెళ్దారా? రాను కాదు. దేవా ఇందులో నుంచి నన్ను విడిపించు.